ఈ పావురాలెవరో తెలుసా? స్వేచ్ఛగర్తాలు. ప్రేమకు గుర్తులు. జానకి, విజయలు. ఏంటి అలా చూస్తున్నా? లోపలేమీ లేదు. కొడుకో కూతురో కూడా తెలీదు. అమ్మ చూడకుండానే అన్నీ అయిపోయాయి. మాట నిలబెట్టుకోలేకపోయాను వైశాలి. ఏయ్, అలా అనొద్దని చెప్పానా? ఏంటి అలా చూస్తూ నిల్చున్నారు? ఆడాళ్ళు 100 మాట్లాడుకుంటారు. మీకేం పని ఇక్కడ? వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. ఒక్కరోజు ఇంట్లో లేకపోతే చూడు ఇల్లంతా ఎలా ఉందో. మహేష్, అంతా అనుకున్నట్టే జరిగిందిగా? ప్రాబ్లం ఏం రాలేదుగా? అవును, ఇంతకీ తను ఎలా ఉంది? ఏడుస్తుంది. అంతా నిజమనుకుంటుంది కదా. అందరూ సంతోషంగా ఉండాలనే ఈ పని చేశావు, కానీ అందర్నీ బాధ పెట్టేస్తున్నావు. పర్లేదులే, ఏ మనిషి అయినా ముందు ఏడవటం మొదలుపెట్టి తర్వాతే నవ్వు నేర్చుకున్నాడుగా. అది సరే, యోగికి విషయం తెలుసా? వాడి ఫోన్ పనిచేయదేంటి? కనీసం వాడైనా ఫోన్ చేయాలి కదా. వాడికి అంత బిజీ ఏముంది? ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా? కనీసం నీకైనా ఫోన్ చేయాలి కదా. చెయ్యొద్దని నువ్వే చెప్పానన్నావుగా. అవును అన్నాను. నీకెందుకు బర్డెనని మళ్ళీ నాకే అనిపించింది. అలా చెప్పకుండా ఉండాల్సింది అని. బాధ కదా. నాకే ఇలా ఉంటే వాడికెలా ఉంటుందో.
పట్టాభి, ఏంటిది? ఊరుకో, ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా. ఉన్నట్టు బిహేవ్ చేశాను అంతే. ఎలా ఉంటాను మహేష్? కష్టం, తట్టుకోవడం చాలా కష్టం. అయినా నేను నీతో చెప్పుకుంటున్నాను చూడు, అదే వింతగా ఉంది. చెప్పుకోకూడదని తెలుసు, కానీ చెప్పుకోకుండా ఉండలేను. కాసేపు నీ బాధ ముందు ఇదెంత అనిపిస్తుంది, కాసేపు నా బాధ ముందు నీదెంత అనిపిస్తుంది. పోయిన వాళ్ళెవరూ నీ వాళ్ళు కారు. ఎవరి బాధను మనం అనుభవించటం ఎంతో కష్టం అనిపిస్తుంది. ప్రశ్నలు మనవే, సమాధానాలు మనవే. మనల్ని మనం ఓదార్చుకోవాలి అంతే. నేను బాధ్యతగా తీసుకున్నాను అంతే. కాని వాడిది బంధం. తండ్రి కాబోతున్నాననే ఫీల్. కానీ ఇప్పుడది ఆ విషయం వాడికి తెలిస్తే వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాడు. నా భార్యను చూసుకోవడానికి పట్టాభి ఉన్నాడన్న ధీమా. కానీ నేను ఏం చేయలేకపోయానుగా. ఆ దేవుడు ఆడే ఆటను అడ్డుకునే స్థాయి మనకు లేదుగా. కాకపోతే వాడొచ్చి నా బిడ్డ ఎక్కడా అని అడిగితే వాడి కళ్ళలోకి చూసి సమాధానం మహేష్, ఎక్కడికి? కిందకి. వద్దులే, కింద వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. ఏడవని, ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని బాధ కలిస్తే అప్పుడైనా అవి తగ్గుతాయేమో. వైశాలి, ఏడిస్తే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఈ మాట నాతో చాలా మంది చెప్పారు. ఇంకా ఏడుస్తూనే ఉన్నా. అందుకే నీకు చెప్పలేకపోతున్నాను. నీ బాధని తలుచుకుంటుంటే నా బాధ తగ్గిపోతుంది. అవును, నిన్నటి వరకు నందిని అంటే కోపం. తనేదో నిన్ను, నీ ప్రేమని, నీ భర్తని లాగేసుకుందని, నీకు మహేష్కి మధ్య అడ్డం పడిందని బాధపడేదానివి. కాసేపు స్వార్థం చూసుకున్నారు, కాసేపు ఒకరినొకరు ఆడిపోసుకున్నారు, కాసేపు
త్యాగం చేయాలనుకున్నారు. ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నావు. నాదే ఉంది. కనపడని కనుని బిడ్డ గురించి కాసేపు బాధపడాలి. మళ్ళీ అమ్మను కాలేనుగా. అదే బాధ. తట్టుకోలేకపోతున్నాను. ఓన్లీ రేపెలాగూ మీ ఇద్దరికి ఓ బిడ్డ పుడతాడుగా. నువ్వు నేను ఇద్దరం వాడికి అమ్మలైపోతే సరిపోతుందిగా. వాణ్ణి నా కొడుకు అనుకుంటాను. నువ్వేమనుకో కదా. నాకు పుట్టేది కొడుకు కాదు వైశాలి, కూతురు. అదేంటి ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అప్పుడే స్కానింగా? ఇంతవరకు కాపురమే స్టార్ట్ చేయలేదు. నందిని చెప్పింది నేను జానికి కడుపును పుడతాను, దానికి నందిని అని పేరు పెట్టండి అని. అది మొండిది వైశాలి, అదే పుడుతుంది. బ్రతికున్నప్పుడు పొందలేని ప్రేమ ఇలా పొందాలనుకుంటుంది. అది నా భర్తని పంచుకుంటే తట్టుకోలేకపోయాను. నా పేగు తెంచుకుంటే అమ్మా అన్న పిలుపు అన్ని కోపాల్ని పోగొడుతుంది. కరెక్టే. అమ్మా అన్న పిలుపు అన్ని కోపాల్ని పోగొడుతుంది. అయ్యో గుర్తు చేశానా? మర్చిపోతే కదా గుర్తు చేయటానికి. చచ్చేదాకా ఈ బాధ అంతే. కడుపులో బిడ్డను తీసేసి బాధను పెట్టాడా దేవుడు అనుకుంటాం గాని దేవుడు మంచోడు కాదు. లేదు వైశాలి, ఒకటి తీసుకుంటే ఇంకొకటి తప్పకుండా ఇస్తాడు. ఎలా? సవితిగా తీసేసి నందినిని నీకు బిడ్డగా ఇస్తున్నాడే అలాగా? కరెక్టేనేమో. సరే అయితే నీ కూతురికి నేను అమ్మనవుతాను. ఒకరోజు నీ దగ్గర, ఒకరోజు నా దగ్గర. లేదు వైశాలి, దీనికి ఒక లింక్ ఉంది. ఆ పుట్టే బిడ్డకి నందిని అని పేరు పెట్టి మా నాన్నకివ్వాలి. మా నాన్నకి నా మీద కోపం పోలేదు వైశాలి. నన్ను విజయ్కి భార్యగా ఒప్పుకున్నాడు కానీ తన కూతురిగా ఒప్పుకోలేదు. ముందు అది కదా, ఆయన బిడ్డని అయ్యాకే కదా ఈయనకి భార్యనయింది. ఇది ఒప్పుకుంటాడు కానీ అది ఒప్పుకోవడం లేదు. ఆయనకి కోపం తగ్గాలంటే నందినిని నేను కానీ మా నాన్న చేతిలో పెట్టాలి. మళ్ళీ ఆయనకి నందిని కనిపిస్తేనే కాని ఆయన నన్ను కూతురిగా ఒప్పుకోడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను రేపు బిడ్డని కన్నాక తండ్రి కోసం కూతుర్ని వదులుకోవాలి. బాగుంది కదూ?
బాధ కూడా ఉంటుంది. నాన్న కోసమేగా. అయితే తప్పులేదు, తప్పదు కూడా. ఇక్కడేవో పిచ్చి గీతలుండాలి. ఏమయ్యాయి? పిచ్చి గీతలు కదా, చెరిపేశాను. ఎరా మరీ అంత అర్జెంటుగా వెళ్ళాలా? ఇంకో 2-3 రోజులు ఉండేలచ్చుగా. లేదురా, అక్కడ వైశాలి ఎలా ఉందో ఏంటో. పెళ్ళయ్యాక నన్ను వదిలి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. హే, నువ్వు వచ్చి జస్ట్ 2 days అయిందంతే. ఏదో 2 weeks అయినట్టు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నా? నువ్వు నమ్మేవో లేదో గాని 2 days ఎక్కువరా. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా. ఆ విషయాలన్నీ ఈయనకి తెలియదులే అన్నయ్యా. ఈయన కూడా నన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ ప్రేమ వేరు. వాళ్ళు వేరు, మనం వేరు. ఎందుకు అనవసరంగా పోలుస్తున్నావు? నేను అదే అన్నాను, తన ప్రేమ వేరు, నీ ప్రేమ వేరు అని. హ, అన్నయ్య, ఈ బొమ్మలన్నీ తల్లికా బిడ్డకా? అదేంటమ్మా అలా అడిగావు? ఏం లేదు, నీ వైఫ్ డెలివరీకి ఇంకా టైం ఉంది కదా, అప్పుడే ఇవన్నీ ఎందుకా అని. చూడమ్మా, బిడ్డ పుట్టాక ఆ బిడ్డకి పెట్టాకే తల్లి తింటుంది. పుట్టక ముందు తల్లి తిన్నది కడుపులో ఉన్న బిడ్డే తింటుంది. ఆట కూడా అంతే. ముందు తల్లి ఆడుకుంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆడుకుంటుంది. నేర్చుకో. రే, నేను కూడా నీతో వస్తాను, పద. నువ్వు వస్తావా? అవునరా, నాకు కొంచెం చేంజ్ కావాలరా. ఇక్కడుంటే నాకు తనే గుర్తొస్తుంది. ఏరా, మీ ఇద్దరి మధ్య దాపరికాలే ఉండవా? నీకు తెలీదేమో, నా గురించి దీనికంటే ఎక్కువ ఎవ్వరికీ తెలీదు. నేను వస్తానుండు, నువ్వు బట్టలు సర్దుకో. శ్రావణి, నా బ్యాగ్ సర్దు. అలాగే. ఏంటి చిరాకు పడుతున్నావు? చిరాకా? నాకా? ఎందుకు? నేను సోకాళ్ళు పెళ్ళాని కదా, నా ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఎప్పుడొస్తావో? మళ్ళీ మనసు చేంజ్ కోరుకున్నప్పుడు. అంతేలే, నీకు చేంజ్లు ఎక్కువ. ఏరా, వెళ్దామా? అయిపోయిందిరా, 1 నిమిషం వెళ్ళిపోదాం. అమ్మా శ్రావణి, వీడక్కడికి రావడంలో నా ఇంటర్ఫీరెన్స్ ఏమీ లేదు. మళ్ళీ నువ్వు నన్నేమనుకోవద్దు. మిమ్మల్ని ఎందుకు అనుకుంటారనయ్యా? నా బంగారం మంచిదైతే కదా. ఆయన మనసులో ఫస్ట్ నేనున్నాను, ఇప్పుడు ఎవరో ఉన్నారు. రేపు ఇంకెవరో రాకుండా ఉంటే చాలు. 2 రోజులు ఆయనకి మార్పుంటే ఆయన మారుతాడేమో. ఏంటే, నీకు కూడా మార్పు కావాలా? నీలో మార్పు కావాలి.
రావాలి. వెళ్ళండి. సరే వస్తానమ్మా. ఉమ్.